ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని 4 కోట్ల ప్రజానికాన్ని ఏకతాటిపై నడిపించి ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా ఈ రోజు పంట పొలాల్లో పచ్చడి పంట పైరుల మధ్య ఈ రోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెలు ఎట్లున్నాయి, తొండలు గుడ్లు పెట్టని ప్లేస్ ఇది, తొండలు గుడ్లు పెట్టని ప్రదేశాలు ఇవి, పాడుపడ్డ భూములు. ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి మహోన్నత ప్రాజెక్టులను కట్టి దేశంలోనే తెలంగాణని నెంబర్ 1 స్థానంలో ఉంచాడు. రైతులు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇలా రైతులు చనిపోతే ఒక రైతు బీమా, రైతుకు ఒక రైతు బంధు, రైతులకు ఎనలేని సేవలు చేసిండు. తెలంగాణ రాష్ట్రంని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిండు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ పార్టీలు చేయలే, ఏ ప్రభుత్వాలు చేయలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఇది లేదు అది లేదు అనకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కాబట్టి కేసీఆర్ గారికి పచ్చని పంట పైరుల మధ్య, పచ్చని పొలాల మధ్య, పంటల మధ్య రోజు కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టించి రైతుల కాళ్లు కడిగిండు. ఆ నీళ్ల మధ్య, ఆ పంట పొలాల మధ్యలో మేము పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం మాకు సంతోషకరంగా ఉంది. కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ప్రజలకు, రైతులకు మళ్ళా సేవ చేయాలని కోరుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున నకరికల్ నియోజకవర్గం నుండి పుట్టినరోజు వేడుకలు ఘనంగా పంట పొలాల మధ్య రైతులతో నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ.